విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు. సో యాక్చువల్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ వేశారు. దేని మీద? విద్యుత్ కుంభకోణాల మీద. ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మీద మూడింటి మీద విచారణ జరుగుతున్నది. ఈ విచారణ జరిపే క్రమంలో కేసీఆర్కి గత జూన్ నెలలో కమిషన్ చైర్మన్ నోటీస్ ఇచ్చిండు, మీరు రిప్లై ఇవ్వండి, ఇందులో ఈ అవినీతి జరిగింది అని. ఆయన ఒక 12 పేజీల లేఖ రాసిండు. అసలు ఈ కమిషన్ ఉండడానికే వీల్లేదు. ఈఆర్సీ తీసుకున్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయాల మీద మీరు ఎట్లా కమిషన్ ఇస్తారు? అసలు కమిషన్ వేయడం అన్నదే అసంబద్ధం, ఇది తప్పు అని కేసీఆర్ ఒక 12 పేజీల లేఖ రాసి అలా శాటభారతం అంతా రాసుకుంటూ వచ్చిండు. గతంలో ఇది మనం కూడా మాట్లాడినాం. దాని తర్వాత మళ్ళీ ఆ లేఖతో సంతృప్తి చెందని కమిషన్ చైర్మన్ మరో నోటీస్ ఇచ్చిండు. మీరు మీ మీద చాలామంది ఎవరెవరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రఘు గారు కానీ, తెలంగాణ జేఏసీ చైర్మన్ అండ్ మిగతా ఎవరెవరైతే వేణుగోపాల్ రెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు, కోదండరామ్ గారు, ఇట్లా ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ అండ్ పనిచేస్తున్న వాళ్ళు కానీ మీ మీద చాలా ఆరోపణలు చేశారు, ఇందులో పెద్ద అవినీతి జరిగిందని చెప్పారు. మీరు వచ్చి దాని మీద వివరణ ఇస్తే బాగుంటుందని ఆయన మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక సార్ కోపం వచ్చింది, నాకు నోటీస్ ఇవ్వడం ఏంది, నేను దేవుని కదా, నేను అసలు ఈ అందరు మనుషుల లెక్క నేను మనిషిని కాదు కదా అని అనుకున్నాడో ఏమనుకున్నాడో. మళ్ళీ ఆయన ఏం చేసిండు, హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు పోయి ఏమన్నాడు, ఒక రిట్ పిటిషన్ వేసిండు. కోర్టులో రిట్ పిటిషన్ మీద అసలు రిట్ పిటిషన్కి నెంబర్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద విచారణ జరిగింది. నెంబర్ ఇచ్చారు, దాన్ని డిస్మిస్ చేశారు. ఆ పిటిషన్ ఇది విచారణ అర్హం కాదు, ఇది మేము విచారించలేము. దాని తర్వాత ఏం చేసిండు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్లో కానీ సుప్రీంకోర్టుకి దేనికి వెళ్ళిండు, కమిషన్ని రద్దు చేయమని పోయిండు. కానీ కోర్టు కమిషన్ని రద్దు చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ని అడిగింది. మరి ఇప్పుడు ఎవరైతే ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టిరు, మరి ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు కదా, మరి ప్రెస్ మీట్ పెట్టిరు కాబట్టి మరి ఆయన్ని మారిస్తే మీకు ఓకేనా అంటే వీళ్ళు మాకేం ఇబ్బంది లేదు, కమిషన్ చైర్మన్ మార్చినా ఏమి ఇబ్బంది లేదన్న సరికి కమిషన్ చైర్మన్ని మార్చాలని ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇందులో కేసీఆర్కి ఏమీ పాజిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల మీద వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన చైర్మన్ ఎవరైతే ఉన్నారో, నియమించబడ్డ చైర్మన్, ఆయన కేసీఆర్కి మళ్ళీ నోటీసులు ఇచ్చినా కమిషన్ ముందుకు వచ్చి విచారణకు హాజరు కావాల్సిందే. విచారణ ఎక్కడ ఆగలే, జస్ట్ కమిషన్ చైర్మన్ మారిండు అంతే. ఇప్పుడు ఆ కమిషన్ చైర్మన్ని మేము నియమిస్తాం, కొత్త వాళ్ళని నియమించండి అని సుప్రీంకోర్టు చెప్పగానే ఇప్పుడు ఆ కమిషన్కి చైర్మన్గా మదన్ బి లోకూర్ అనే ఒక రిటైర్డ్ జడ్జిని నియమించారన్నమాట. ఒక్కసారి ఈ వార్త ఏడుంది, ఇగో ఎవరైనా ఒకసారి నేపథ్యం ఏంటో చూద్దాం. 1977లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారట. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్. 1981లో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్గా నమోదు. 1999, 2010 మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక సీజేగా, 2010, 2011 మధ్యకాలంలో గువాహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2011, 2012 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ముస్లింలు, ఇతర మైనార్టీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఆయన తీర్పుతో కొట్టివేశారు. ఎన్నికల్లో మతం, కులం, భాషపైన ఆధారంగా మాట్లాడే వారిని అనర్హులుగా ప్రకటించాలి వంటి కొన్ని సంచలన తీర్పులు కూడా లోకూర్ గారు ఇచ్చారట. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీమ్రావ్ లోకూర్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. పోటీ బిడ్డింగ్ లేకుండా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, నామినేషన్ ప్రాతిపదికన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంపైన విచారణ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి 3 నెలల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం లోకూర్ కమిషన్కు నిర్దేశించింది. జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ముక్కుసూటి మనిషిగా పేరున్నది. ఆయన విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా రికార్డులన్నీ పరిశీలించి అవసరమైతే నోటీసులు, సమన్లు జారీ చేస్తారు. ఇదే అంశంపైన విచారణ కోసం ఈ ఏడాది మార్చి 14వ తేదీన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ విచారణలో భాగంగా ఆయన దాదాపు 28 మందికి లేఖలు రాశారు, పలు రికార్డులు పరిశీలించారు. ఆయా తప్పిదాలకు మాజీ సీఎం కేసీఆర్ఏ కారకుడని విద్యుత్ నిపుణులు కంచర్ల రఘు, తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు, గోపాలకృష్ణన్, కోదండరాములు కమిషన్కు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదుల్లోని అంశాలు వాస్తవాలా కాదా అనే విషయమై ఫిర్యాదు చేసిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇస్తూ గత జూన్ నెలలో కేసీఆర్కు కమిషన్ లేఖ రాసింది. అంటే అది ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది ఆనాడు కమిషన్ కేసీఆర్కి. నిన్ను దొంగ అంటున్నారు, నువ్వు దొంగవా కాదా తేల్చుకో, వాళ్ళతో క్రాస్ ఎగ్జామినేషన్ పెడదామని చెప్పారు. మరి అద్భుతమైన అవకాశం కదా. నువ్వు గట్టిగా వాదిస్తే నువ్వు దొంగ కాదా, నేను దొరని అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు దొంగ అయినట్టు అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా మరి? ఇప్పుడు ఈ కమిషన్ లెటర్లో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతావా? మళ్ళీ ఏం చేస్తాడో చూడాలి ఇక కథ. మొత్తానికైతే ఆయన ప్లేస్లో జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ని నియమించడం జరిగింది. మరి విచారణ ఎటువైపు వెళ్తుందో చూడాలి.